ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము. విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు మీకు అనుగ్రహిస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. దేవుడు అనుగ్రహిస్తే విస్తారమైన ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహిస్తారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి తృప్తిగా ఆహారాన్ని అందించిన దేవుడు మీ జీవితాల్లో కూడా విస్తారమైన సంపద, విస్తారమైన మేలులు, విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహిస్తారు. ఎవరైతే దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆయనను అనుసరించి జీవిస్తారో వారి జీవితాల్లో ఆ విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. తలగా ఉంటారు వారు, పైవారుగా వారు ఉంటారు. ఉన్నతమైన శ్రేష్టమైన స్థితి దేవుడు వారికి అనుగ్రహిస్తారు. ఉదయకాల సమయంలో దేవునికి లోబడేవారుగా, ఆయన మాట శ్రద్ధగా విని ఆయనను అనుసరించేవారుగా ఉంటూ ఆ విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి విస్తారమైన దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు మీ మీద కుమ్మరింప చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును అనుగ్రహించి వాగ్దానం చేస్తావు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. లేమితో కష్టాలు ఉన్న వారి కష్టాల నుంచి, ఆ కొరత నుంచి విడుదల కలుగు చేసి విస్తారమైన ఆశీర్వాదాలు కుమ్మరింప చేయండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించి దేవాని కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.